హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళది ఇంత పరిస్థితి అయింది రాష్ట్రంలో. ఎలా అంటే పాపం వాళ్ళు కొన్ని ఎత్తులేస్తున్నారు, కొంత కష్టపడుతున్నారు. అయినా గానీ వాళ్ళకి తగ్గ మైలేజ్ అయితే పారట్లేదు. జనాలు ఎందుకో వాళ్ళని కొంచెం ఇంకా కూడా నమ్మట్లేదనమాట. దానికి రకరకాల కారణాలున్నాయి. ఆ కారణాలు మళ్ళీ మళ్ళీ నేను చెప్తే లూప్ అవుతది. ఆ రప్ప రప్ప అని ఇంకా కొన్ని. సో, అవన్నీ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. బట్ స్టిల్ వాళ్ళ పరిస్థితి ఏందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎట్లుందంటే ఆ! వాళ్ళు చాలా కష్టపడి పీపీపీ మెడికల్ కాలేజీల మీద ఎగనెస్ట్‌గా కోర్టు సంతకాలనేది సేకరించి ఎలాగోలా కష్టపడి దాని గురించి మళ్ళీ డీటెయిలింగ్ వద్దు. ఏదో చేశారు. చేస్తే దానికి తగినంత మైలేజ్ అయితే రాలేదు. బట్ వాళ్ళు బాగా కష్టపడి చేసిన ప్రోగ్రామ్ అయితే 18 ఏళ్ళైతేనండి. చాలా కష్టపడి చేశారు. కానీ అనుకున్నంత మైలేజ్ అయితే రాలేదు. ఇంకా చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ ఉంది. దాని గురించి ఎక్కడెక్కడో అదాని అయి చేసాడు, ఇది చేసాడని ఎక్కడున్న వ్యవహారం అంతేసి పెద్ద పెద్ద పోస్టింగ్‌లు నడిపారు సోషల్ మీడియాలో. ఆ! అయినా గాని జనాలు వాళ్ళ మాటలు నమ్మలేదు. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. యెస్, నేను కాదనట్లేదు. జగన్ యొక్క పాత్ర కూడా ఉంది. నేను మరీ దుర్మార్గంగా మొత్తం చంద్రబాబు చేశాడని నేను అనట్లేదు. జగన్ పాత్ర కూడా ఉంది దాంట్లో. అయినా గాని మొత్తం మేమే చేసాం ఇల్లు అసలు జగన్మోహన్ రెడ్డి విజను అది ఇది అని మంచి మంచి పోస్టులేసి తిప్పారు. జనాలు నమ్మట్లేదు. అబ్బా! అది చేసిన ఆయనైతే అప్పుడే చెప్పుకోకపోయాడా? ఈయన చిక్కీల మీద బొమ్మలేసుకున్నాడు, గాడిల మీద బొమ్మేసుకున్నాడు. అసలు మా పొద్దున్నైతే స్కూల్ పిల్లల ముందల జగన్ మామయ్య, జగన్ మామయ్య అని పాటలు పాడించుకున్నాడు. చేసుంటే అప్పుడు మన చెవులో రక్తం వచ్చేదాకా ఊదేవాడు బాకాలు. అప్పుడు చేసుకోలేదు. ఇప్పుడు ఏందంటే వాటి కోసం ఆరాటపడుతున్నాడని జనాలు అనుకుంటున్నారనమాట. సో, అది పరిస్థితి. ఇంకా నిన్న గ్రీన్ కో ప్రాజెక్టు అది అంతే. ఏడాడనో లింక్‌లో తీసుకొచ్చేసి చెప్తాడు. కొంతమంది వచ్చేసి అప్పుడు మరి కేసులు ఎందుకు పెట్టినాడు ఆయన అదే ప్రాజెక్ట్ మీద దాని అని అంటారు. ఇంకా కొంతమంది ఈళ్ళంతా చెప్పినా గానీ, వాస్తవానికి సామాన్య ప్రజలైతే మాత్రం ఎన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు అనైతే నమ్మట్లేదు. ఒప్పుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా కూటమి ప్రభుత్వం కష్టం వల్లే జరుగుతుంది అనేది జ జనాలనేది అనుకుంటున్నారు. ఇప్పుడు అల్టిమేట్‌గా ఎవరు చేశారు అని వీళ్ళే చేశారని నేను ముద్ర ఏయట్లేదు. వీళ్ళ పాత్ర కొంత ఉన్నప్పటికిని కొన్ని విషయాలలో అన్నిట్లల్లో గాదు. ఆ పాత్రను కూడా జనాలు ఒప్పుకోవట్లేదనమాట. అది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్‌గా వాళ్ళ నాయకులు కూడా "అరె నాయనా మనం ఎంత చేసి ఎంత పోరాడుతున్నా గానీ లాభం లేదురా మన ఎత్తులన్నీ చిత్తులైపోతున్నాయి. ఇంకా ఇంత జరుగుతున్నా గానీ కూటమి ప్రభుత్వం మీద కొన్ని విషయాలలో రైతుల విషయాలలో అక్కడక్కడ కొన్ని విషయాలలో వ్యతిరేకత వస్తున్నా, ఆ వ్యతిరేకతను మన నాయకుడేమో ఏవి పడితే అవి మాట్లాడి రూపు మాపేసి డైవర్ట్ చేసేస్తున్నాడు. వాళ్ళు చేయాల్సిన డైవర్షన్ పాలిటిక్స్ మన నాయకుడే చేసేస్తున్నాడు ఆయన మాటలతోటి అని ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఈ ఏ రకంగా పోరాడుతున్నా గానీ మన పార్టీ నుంచి జంప్ చేసే నాయకుల లిస్ట్ పెరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఎటు దూకుతారో కూడా అర్థం కావట్లేదని వాళ్ళే వాపోతున్నారు. ఇంకా ఏమేం చేయాలా? ఎట్లా చేయాలని తర్జన భర్జన అవుతున్నారు. ఇంకా చూసుకుంటే పాపంగా వీటన్నిటికి తోడుగా వాళ్ళకి ఈడీ నోటీసులనేవి ఇంకొక గుదిబండగా తయారైంది ఈ మధ్య. ఆ! అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ నిన్న విజయసాయి రెడ్డికి ఇచ్చినారు. అదే మొన్న. మళ్ళీ నిన్న మిథున్ రెడ్డికి ఇచ్చినారు. ఆ! ఇది అటు తిరిగి, ఇటు తిరిగి కాస్త పెద్దది చేశారనుకో సెంట్రల్ గవర్నమెంటు. అవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మిథున్ రెడ్డి కొంతమంది కొన్ని పెద్ద తలకాయలు ఈ కేసుల భారం తట్టుకోలేక జంప్ చేసినా చెయ్యొచ్చు. అన్నీ చాలా పరిస్థితులని వాళ్ళకైతే అనుకూలంగా ఏమాత్రం లేవు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాడు. మంచి ముహూర్తం చూసుకొని పాదయాత్ర చేయాలని. ఈ పాదయాత్రతోనైనా వాళ్ళు అనుకున్న మైలేజ్ వస్తదని ఈ వాళ్ళ వాళ్ళకి కనీసం పార్టీకి మంచి రోజులు వస్తాయని చూద్దాం. ఓకే. ఉంటా మరి. థ్యాంక్ యూ.